నాలో ప్రభువా నువ్వు ఉన్నావు, నాలోనే ఆనందం ఉంది ప్రభువా. సో ఇప్పుడు నాలోనే ఆనందం ఉన్నది. ఆ ఆనందము నీ రక్షణ, నీ నీతి సాతాను తీసేయవచ్చా? యేసు ప్రభుని నమ్ముకున్నావు, పరలోకం పోతావు. సైతాన్ వచ్చి నిన్ను పరలోకం పోతున్నాడు, నేను ఇక్కడ తీసుకపోతా అని చెప్పి పరలోకంలోకి వెళ్ళి గుంజేస్తాడా నిన్ను? వాడు పరలోకంకే రాడు. మీరు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం ఫ్రీ ఎంట్రీ అయిపోయింది. ఈ లోకంలో మీరు శాపాలు జయించి దేవుడిచ్చినవన్నీ పొందుకోవాలా, లేదనంటే ఫ్రై చేసేస్తూ ఉంటాడు వాడు. అందుకు నేను చెప్తున్నా, వాడిని ఫ్రై చేసే చిట్కాలు నేను చెప్తున్నా. సో వాడు సాతానుడు యేసుప్రభువా నేను పాపిని నన్ను రక్షించు అనగానే యేసుప్రభు వచ్చేస్తాడు మీలో. వచ్చేయగానే ఆ పరిశుద్ధాత్మను తీసే శక్తి లేదు వానికి. కింగ్డమ్ నీలో వచ్చేసింది. ఆ కింగ్డమ్లో ఏముంది? రైచియస్నెస్, పీస్, జాయ్ ఉందా? ఆ కింగ్డమ్ నీలో వచ్చేసింది. నాలోనే రైచియస్నెస్, నీతి, సమాధానము, ఆనందం నాలో ఉంది. దాన్ని సాతానుడు తీసివేయలేడు. నీ శరీరాన్ని స్టీల్ కిల్ డిస్ట్రాయ్ చేసే నువ్వు అలౌ చేస్తే, అది కూడా నువ్వు అలౌ చేస్తే నిన్ను డిస్ట్రాయ్ చేస్తాడు. అది కూడా నీ మీదనే శక్తి ఉన్నది. అది ఎట్లా నువ్వు అలౌ చేస్తావనంటే ఎక్సెప్ట్ బై మీ. ఆ జాయ్ తీసేసినావు అనుకో, సేటన్ ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయ్యే ఒక చిన్న విషయాలు నేను చెప్తా. నిన్న చెప్పిన ఎంటర్ ఎట్లా అవుతుంది? టూత్పేస్ట్ తీసుకుంటాడు, నీది రిబిన్ తీసుకుంటాడు, రిబిన్ తెగిపోతుంది. నువ్వు ఇట్లా గట్టంగానే టక్మని ఇరిగిపోతుంది. అది ఇరిగిపోగానే నీ జాయ్ టక్మని వెళ్ళిపోతుంది. జాయ్ ఇస్ ఏ చాయిస్. ఇరిగిపోయింది కదా, ఇప్పుడు నువ్వు బాధపడతావా? ఇది ఇరిగిపోయింది కదా, దీన్ని జాయింట్ చేసుకొని రేపు ఒకటి కొనుక్కుందామని చోటేసుకుంటావా? లేకపోతే చాయిస్ చేసుకొని చినిగిపోయిందిరా ప్యాంటు వేరేది వేసుకుంటావా? ఈజ్ యువర్ చాయిస్. దానికన్నా ముందు ఎంత బాగుంది, ఎంత టక్మని వేసుకోగానే బటన్ ఎరిగిపోయింది. అంత బాగుంది, బటన్ లేదు. ఇక బటన్ లేకపోతే వేసుకోనికి అవుతుందా? ఏమ్రా నాకు పొద్దుగా లేవగానే ఇంత దరిద్రం అయిపోయిందిరా. చాయిస్. ఆ బటన్ని నువ్వు పిన్నిసి పెట్టుకుంటావా, లేకపోతే ఒక తాడు పెట్టి రంధ్రం పెట్టి కట్టుకొని దానికి ఏం కనిపించకుండా పెట్టుకుంటావా? పెట్టుకొని హ్యాపీనెస్ని ఉంచుకుంటావా లేదా? నీ చాయిస్. ఈ ప్యాంట్ లేకపోతే నాకు ఏమైందిరా, ఇంకో ప్యాంట్ వేసుకుంటా, జాయ్ ఎందుకు పోవాలా నాకు? సైతాన్ వచ్చి తెప్పేసిన నీ బటన్, అది ఇరిగిపోయింది, పాతగా అయిపోయింది, ఇరిగిపోయింది. బాత్రూంలో పోతావు, లైఫ్ బాయ్ ఎక్కడ ఉంది, లైఫ్ బాయ్ జహా హై తందూరుస్తి హై వహా, లైఫ్ బాయ్ అని మొత్తం సబ్బంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆడ కింద ఇంత ఎంటికలు కనిపిస్తున్నాయి. లైఫ్ బాయ్ వేసుకున్నారా, ఇన్ని ఎంటికలు పోయినాయి, అమ్మా ఎంటికలు వెళ్ళిపోయినాయి. ఇంతసేపు ఏమో లైఫ్ బాయ్ కహా హై అని పాడినవు హ్యాపీగా, లైఫ్ బాయ్ కహా హై తందూరిస్తి హై వహా అని పాడినవు. ఎంబడే నీళ్ళని సబ్బంతా వెళ్ళిపోయినాక నీళ్ళు పోతలేవేమరా అని చూస్తే ఇట్లా అంటే ఇన్ని గణం ఎంటికలు ఉన్నాయాడ. ఏమైందిరా, ఎంటికలు ఊసిపోయినాయి అన్నీ నావి, ముసలిదాన్ని అయిపోయినా నేను. మీరు అన్ని ఎంటికలు అన్నీ అయ్యా ముసలోని అయిపోయినా నేను. 10th క్లాస్లో కాలే, ఇంకా డిగ్రీ కాలే, ముసలోని అయిపోతే నాకు ఎవడు పెళ్లి చేసుకుంటాడు? బాత్రూంలో ఆలోచన చేస్తున్నావు. ఇంతకుముందే నువ్వు లైఫ్ బాయ్ పాట పాడినావు. సెకండ్లో ఆ ఎంటికలు చూడంగానే నీ జాయ్ ఎక్కడ వెళ్ళిపోయింది? డ్రైన్లో వెళ్ళిపోయింది. నీ ఎంటికలు వెళ్ళిపోయింది, నీ జాయ్ కూడా వెళ్ళిపోయింది. ఏమైంది? సైతాన్ వచ్చిందా బాత్రూంలకు? తలక పెట్టి ఇట్లా పెట్టి గుంజేసిందా నీ ఎంటికలు? రాత్రి నువ్వు ఏం చేసినావో మనకేం తెలుసు. అవి లూజ్ అయిపోయి పడిపోయినాయి. ఇక దినమంతా అయ్యా నాకు పెళ్ళి కాదురా, ఎంటికలు ఊసిపోతున్నాయిరా అని చెప్తా ఉంటాం మీ ఫ్రెండ్కి. ఇట్లా ఎంటికలు ఊసిపోతే, ఇప్పుడే ఇంటర్లోనే ఊసిపోతే డిగ్రీ వచ్చే వరకు మొత్తం ఇట్లా ఉండదురా, నన్ను ఎవడు చేసుకోడు పెళ్ళి, విగ్గు పెట్టుకోవాలి నేను ఇట్లా. ఇక ఏమైంది? ఫుల్ డే
అరే చూడరా, ఇంకేమైనా పడిపోయినాయా, ఇంకేమైనా వచ్చేసినాయారా చూడరా, నేను క్లాస్లో ఉంటాను వెనక కూర్చోరా, వెనక కూర్చుంటా ఉంటే ఏమన్నా ఒకటి రెండు పడిపోతూ ఉంటే నువ్వు చూసి నాకు క్లాస్ అయినాక చెప్పురా. ఆ మైండ్ అంతా అదే. మా మమ్మీ మొన్ననే కుంకుడుకాయలు వేసి మంచిగా పెట్టింది, కొంచెం చూడవా ఎంటికెళ్ళు కింద ఏమైనా పడిపోతున్నాయి, నా బట్టల మీద పడ్డాయా. ఏమైపోయింది జాయ్? ఎవరి చాయిస్? ఫుల్ డే అయిపోయింది. ఇక నెక్స్ట్ డే పోతావు స్నానం చేసుకోనికి, మెల్లగా పోతున్నాయి. లైఫ్ బాయ్ పాట రాదిగా. ఇక నువ్వేం చేస్తున్నావు? లైఫ్ బాయ్ని చూస్తున్నావు. పెట్టాలన్నా ఉత్త నీళ్ళు వేసుకోవాలన్నా? టూత్పేస్ట్ వేసుకుంటే బాగుంటుందా, రిండ్ సబ్ వేసుకుంటే బాగుంటుందా, శాండిల్వుడ్ వేసుకుంటే బాగుంటుందా, సింతాల్ సోప్? అన్ని ఆలోచన చేస్తుంటావు. ఆలోచన వచ్చి కానీ నా దగ్గర ఉన్నది ఒకటే లైఫ్ బాయ్ ఉంది కదా, అది అన్నిటికీ ఆలోచన చేస్తున్నా బాత్రూంలో నేను అని అనుకుంటా ఉంటావు బాధతో. ఫస్ట్ డే ఈరోజు నిన్న పొద్దుగాల స్నానం చేసి ఎంటికలు పడిపోతే దినం అంతా సాడ్. చూస్తుండ్రా? నాట్ ఈవెన్ సేటన్ ఎక్సెప్ట్ బై మీ చాయిస్. టూత్పేస్ట్ ఉండొచ్చు, రిబ్బన్ ఉండొచ్చు, బాత్రూంలో ఉండొచ్చు, సడన్గా ముళ్ళు గుచ్చుకుంటుంది, అబ్బా అని దినం అంతా. అక్క లేస్తలేదు, కొంచెం లేపి పెట్టవా? నీ చాయిస్. బా అమ్మా అమ్మా నడవచ్చు, లేకపోతే ఏసు రక్తమే అని నడవచ్చు. అది ఉంటుంది నొప్పి, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ చాయిస్ ఈజ్ యువర్స్. నాకు అటాక్ అయింది అమెరికాలో. ఈ చెయ్యి అసలు మీకు ఎవ్వరికి తెలియదు. అసలు ఈ చెయ్యి నాకు ప్రాబ్లం అయింది. డాక్టర్ ఏమన్నాడు, కొయ్యాలా, కోసి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఏదో కథలిగా. లేపనికి వస్తలేదు చెయ్యి, బరువు లేపనికి వస్తలేదు. అమెరికా పోయినప్పుడు సంవత్సరం మిమ్మల్ని వచ్చి మైక్ పట్టుకొని ప్రీచింగ్ కూడా చేసిన, అన్నీ చేసిన. బాధ, నొప్పి, అసలు ఇట్లా 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 లేపలేం. ఒకటి ఎక్సర్సైజ్ చేస్తే లోపల ఏదో కట్ అయిపోయిందని అన్నారు. సంవత్సరం ఏడిసినా మీ ముందు వచ్చి సంవత్సరం ఇట్లనే ప్రీచింగ్ చేసిన, మైక్ పట్టుకొని ప్రేయర్ చేసిన, ఇదే చేతితో ప్రేయర్ చేసిన, అందరికీ ఇదే ప్రేయర్ చేసి ఆయిల్ అనాయింటింగ్ అవి ఇవన్నీ చేసిన, దయ్యాలు గీయాలు అన్నీ వేసి ఎలగొట్టిన. మీకు అస్సలు తెలియదు. ఈరోజు అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నట్టే తెలియదు. అసలు ఇట్లా 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 రాకపోతుండే, స్నానం చేసుకోవాలంటే ఈ ప్రాయాలు కదా, ఇట్లా రాకపోతుండే. ఇప్పుడు మొత్తం ఇడి వరకు వస్తుంది. ఇది రాలే, అంత ప్రాబ్లం ఉండే నాకు. ఇట్లా ఉంటే అబ్బా ప్రభువా ఏంటి అని. ఏం చేస్తుండే తెలుసా? యేసు రక్తమే జయం అని ఇట్లా అంటుంటే, యేసు రక్తమే జయం, ప్రభువా యేసు రక్తమే జయం అని రోజు స్నానం చేసేటప్పుడు అంటుంటే. నొప్పి బాత్రూంలో ఇట్లా ఇట్లా రాసుకోవాలి కదా. నీ గాయాల వల్ల ప్రభువా నాకు స్వస్థత, నాకు స్వస్థత అని చేస్తుంటే నేను ఎంతసేపు చేసిన, సంవత్సరం చేసిన. ట్యాబ్లెట్ వేసుకోలే, మసాజ్ చేసుకోలే, అసలు ముట్టుకుంటే నొప్పి, ముట్టుకోలేను. ఇట్లా ప్లేట్ పట్టుకోలేను, అంత బరువు ఇట్లా లేపకుండా అయిపోయింది. అప్పుడే ఒక ఆయన వచ్చి సార్ నా చెయ్యి లేస్తలే సార్, 10 సంవత్సరాల నుంచి లేస్తలేదు సార్, కొంచెం ప్రేయర్ చేయండి అన్నాడు. నా చెయ్యి కూడా లేస్తలేదని చెప్పాలనా, ఏమో చెప్పాలో అర్థం కాలే. అదే టైంలో వచ్చిండు ఆయన, నాది కూడా లేస్తలేదు అని చెప్తామా? ఆయన వచ్చిండు, నువ్వు ప్రేయర్ చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చిండు.
ఇదే చైతన్ ప్రేయర్ చేసిన, ఏసు రక్తమే ఏసు నామంలో అని చెప్పి ప్రేయర్ చేసి లేపిన, ఇట్లా లేపిన, అట్లా లేపిన, అది లేపిన. అవుతుంది జీవితంలా, ఇవి జరుగుతాయి. చెట్టు గాలి వస్తే కొమ్మ ఇరిగిపోదా? అవుతుంది జీవితంలా. చాయిస్. నువ్వు బాధపడుకుంటా పట్టి కట్టుకొని పెద్ద ఇట్లా చూపించుకుంటావు అందరికీ, చూడు నన్ను చూడు, నా చెయ్యి చూడు అని చూపించుకుంటావా? ఏసు రక్తమే జయం, హో రే బ్రహాందల రబర నమ శేటే రే బ్రహాందల రోబో అని రాసుకుంటావా, చేసుకుంటావా? ఏం చేస్తావు? అది యువర్ చాయిస్. అటాక్స్ కొన్ని ఇట్లా సాతాన్ ద్వారా వస్తాయి, కొన్ని అటాక్స్ సాతాన్ ద్వారా వస్తాయి. నీ జాయ్ని తీసేయాలనంటే ఈజీ మెథడ్. డాడీ ఫోన్ తీసుకుంటారు, ఏం చూస్తారు? హ్యాపీగా పోతారు. మీరు గమనించి ప్రభాస్ సినిమా యాక్షన్ లాస్ట్లో ఫైటింగ్ 15 minutes ఫైటింగ్ ఉంటుంది. షటాక్ షిటాక్ చిటాక్ ఫిటాక్ అని 15 minutes ఇట్లా రక్తం ఇట్లా వెళ్ళిపోతుంది, తలకాయ వలిగిపోతుంది, ఇట్లా తలకాయ లేచిపోతుంది. మీరు గమనించి చూడండి, మీలో ఆ కోపం ఇట్లా రగులుతుంటుంది. మీ చెల్లి వచ్చింది అనుకో, చెల్లి వచ్చి అన్న ఒక్క నిమిషం అమెజాన్ ఆర్డర్ చేయాలా, ఫోన్ అని తీసుకున్నావు అనుకో, ఫోన్ తీసుకున్నావు నువ్వు, మేనర్స్ లేదు నీకు, ఇక్కడ ఫోన్. అన్న నీకోసమే అన్న డిన్నర్ బుక్ చేయను అన్నది మమ్మీ. డిన్నర్ వద్దు నువ్వు పోయిడికి నడుపో, నేను చూస్తున్నా, ఇంకా 2 నిమిషాలు అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఫైటింగ్ సీన్ వచ్చినప్పుడు, కిల్లింగ్ సీన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఎవరన్నా పక్కోళ్ళు వచ్చి అప్పుడే కరెంటు పోయింది అనుకో, ఇక పాపం ఆ కరెంటోడికి అయితే సంస్కృతము, గ్రీకు, హీబ్రూ, మరాఠీ, బెంగాలీ, తమిళ్ అన్నీ వచ్చేస్తాయి. వస్తలేదా? వెంబడే ఫోన్ మళ్ళీ, ఏమన్నా 3 గంటల నుంచి కరెంట్ లేదేమన్నా, ఇప్పుడే పోయింది 3 గంటల నుంచి. సార్ 10 నిమిషాలలో వస్తుంది. 5 నిమిషాలు ఏమైంది? 10 నిమిషాలను అర్ధగంట అయిపోయింది, ఏంది 5 నిమిషాలే అయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ చిట్కాలు నేను చెప్తున్నా. మీ వీడియోస్ చూసినప్పుడు ఈ యాక్షన్ వీడియోస్, ఫైటింగ్ వీడియోస్, మర్డర్ వీడియోస్, ఇట్లా 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 బ్లడ్ వస్తుంది, ఆ వీడియోస్ చూడండి, గమనించండి. మీ బాడీలో మీ మైండ్ ఎట్లా అయిపోతుందని, ఆ టైంలో ఎవరు వచ్చిండ్రు, ఎవరు పోతున్నారు, ఏం చేస్తున్నారు అని మీరు అబ్జర్వ్ చేయండి. మీ జాయ్ని ఆ యంత్రం ద్వారా సాతానుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అవుతాడు వాడు. అందుకే మూవీస్ చూడొద్దు అంటారు. ఎందుకు అనంటే ఆ డిమానిక్ యాంగర్ ఆత్మ ఫలాలలో ఉందా, లోక ఆశలలో యాంగర్ ఉందా? మరి దేవుని తెలియదా? కోపం ఏమైంది? నిన్న కయ్యూను చంపేసిండు కోపంతో. నువ్వు వీడియో చూస్తున్నావు, నేరాలు ఘోరాలు చూస్తున్నావు, ఏం చూస్తున్నావో నువ్వు చూసేదానికి విశ్వాసం వస్తుంది. వినుట వలన, చూచుట వలన, మాటలు మాట్లాడే వలన. అర్థమైందా మీకు? ఓన్లీ వినడమే కాదు, కళ్ళతో నువ్వు ఏం చూస్తావో, చెవుల సౌండ్ లేకపోతే కూడా, సౌండ్ ఉండే అవసరం కూడా లేదు. వీడియోని నువ్వు వాల్యూమ్ అంతా రాత్రిలా బ్లాంకెట్ కింద మమ్మీకి వినిపిస్తే చంపుతుంది మమ్మీ డాడీ అని నువ్వు వాల్యూమ్ బంద్ చేసి యాక్షన్ చూస్తున్నావు, ఇన్స్టా చూస్తున్నావు, స్నాప్చాట్ చూస్తున్నావు, ఫేస్బుక్ చూస్తున్నావు, షార్ట్స్ చూస్తున్నావు సైలెంట్గా.
అది ఏమవుతుంది, ఆ ఆత్మ కోపము అనే ఆత్మ, దుష్టాత్మ, దాని పేరు కోపం. పరిశుద్ధ కోపము వేరే, దుష్టాత్మ కోపము ఆ కేటగిరీ, వరల్డ్లీ యాంగర్ వేరే. నీలో ఎంటర్ అయిపోతూ ఉంటుంది కోపం, జాయ్ వెళ్ళిపోతుంది. అవి నువ్వు కంటిన్యూ చూస్తూ ఉంటావు కదా, నువ్వు ఒక మర్డరర్ అయిపోతావు. ఇప్పుడు మర్డర్లు చేసేటోళ్ళు, గూండాలు, వాళ్ళందరూ ఉంటారు. ఎట్లయితారు వాళ్ళు గూండాలు? సడన్గా గూండాలు అయిపోరు. చిన్నప్పటి నుంచి సినిమాలు, మర్డర్లు, దొంగతనాలు, వాడెట్లా కొట్టిండు, వీడెట్లా కొట్టిండు, వాడు ఎట్లా తిరిగిండు, ఏ ఆయుధంతో కొట్టిండు, చైన్ ఎట్లా వాడిండు, నకిల్ డస్టర్ ఎట్లా పెట్టిండు, ఇట్లా గుద్దిండా, ఇట్లా గుద్దిండా, ఇక్కడ గుద్దిండా, అవన్నీ వాడు నేర్చుకుంటూ ఉంటాడు. గుండా అయిపోతాడు, పెద్ద గుండా అయిపోతాడు. ఎందుకు? రోజు నువ్వు చూస్తుట వలన కూడా విశ్వాసం వస్తుంది. జాగ్రత్తగా. ఇంకోటి చెప్తా, చాలామంది కాలేజ్ యంగ్స్టర్స్ మూవీస్ వస్తాయి, చాలా మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. అందరు కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు లాంటి మూవీస్ వస్తున్నాయి. దాంట్లో యాక్షన్ ఉండదు, కొట్లాట ఉండదు, తిట్టుకునుడు ఉండదు, ఏముండదు. దాంట్లో ఏముంటుంది? సింపుల్గా వాడు పోతాడు, ఈమెను చూస్తాడు, ఈమె ఆయనను చూస్తాడు, 2 సార్లు తూ ఈ అనుకుంటారు, తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు, ఇక రాసుకుంటారు, ఇంట్లో ఫోన్ పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అడ్డమైన పనులు చేస్తారు. అట్లాంటి ఒక 10-20 సినిమాలు నువ్వు చూసినావు. ఏం విశ్వాసం వస్తుంది? సేమ్ అక్కడ ఏం జరుగుతుందో అదే విశ్వాసము. అరే ఆయన చూస్తున్నాను, ఆ సినిమాలు అట్లనే చూసింది కదా, నెక్స్ట్ చూడు ఇట్లా చేస్తాడు చూడు, సేమ్ చేసిండు అట్లా. నేను చెప్పలే. నీలో నుంచి ఆపోజిట్ ఫెమిలియర్ స్పిరిట్ అంటారు దాన్ని. సో నీలో ఆ ఆత్మ ప్రబలిస్తుంది, అక్కడి నుంచి ఆత్మ ప్రబలిస్తుంది. ఆ 2 ఫెమిలియర్ స్పిరిట్స్, ఈ ఆత్మ ఆ ఆత్మ సేమ్ ఉంది కాబట్టి నీ ఆత్మను ఇక్కడి నుంచి నువ్వు ఇగో ఇట్లా చూస్తాడు అనగానే ఆ వ్యక్తిలో కూడా అదే ఆత్మ ఉంది కాబట్టి, కామపు ఆత్మ ఉంది కాబట్టి, నీలో కామపు ఆలోచన, నీలో కామపు ఆత్మ, అక్కడ కూడా కామపు ఆత్మ, ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఆల్రెడీ తెలుసు నిన్ను ప్రోత్సహించింది, ఆ ఆత్మనే అక్కడ ఉంది, అక్కడ ప్రోత్సహించి నెక్స్ట్ మూవ్ సుడు ఇది చేస్తాడు అనగానే ఆ తలంపు ఎవరు ఇస్తున్నారు? ఆత్మ ఇస్తుంది. అక్కడ తలంపు ఎవరు ఇస్తారు? అదే ఆత్మ ఇట్లా తిప్పేస్తాడు, ముఖం తిప్పేస్తాడు. చెప్పలే, నేనేమనుకున్నావు, నాకు ప్రాఫెసీ ఏమనుకున్నావు అని నువ్వు అనుకుంటావు, ప్రాఫెసీ అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఎప్పుడు కామపుతో మాట్లాడాడు, లోక శరీర ఆశలతో దేవుడు మాట్లాడాడు. ఆ తలంపు ఇవ్వడు. ఆ తలంపు ఇస్తున్నాడు అని అంటే సాతాను శక్తులు మిమ్మల్ని ప్రభావం చేస్తున్నాయి. అదే ఫెమిలియర్ లస్ట్ఫుల్ స్పిరిట్ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఆ లస్ట్ స్పిరిట్ సేమ్ ఆలోచన చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో అక్కడ నుంచి రెస్పాన్స్ సేమ్ వస్తుంది, ఫెమిలియర్ స్పిరిట్. అలా కూడా నీ జాయ్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అవుతుంది. ఇంకోటి చెప్తా చూడు, ఇది చాలా గర్ల్స్లో ఇది చాలా, ఎందుకంటే గర్ల్స్ ఇల్లు వదిలిపెట్టిపోరు. మమ్మీ పంపించదు, డాడీ పంపించడు బయటికి. నువ్వు ఆడపిల్ల ఇంట్లో కూర్చోవాలా ఏంటి? కరెక్టే, అది మగవాళ్ళు కూడా కూర్చోవాలా, ఆడపిల్లలే కాదు. మన సాంప్రదాయంలో ఆడపిల్లలు ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఈ ఫెమిలియర్ స్పిరిట్ నీ జాయ్ని తీయాలనంటే టెలిఫోన్ వస్తుంది ఆడికి వెళ్ళి. టెలిఫోన్ ద్వారా కూడా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్లే కావు, ఈవెన్ టెలిఫోన్ రింగ్ ద్వారా వినుట వలన చూసడమే కాదు,
ఆ ఫోన్ ఎక్కడ పోతుంది? చెవులో పోతుంది. నువ్వేం వింటావు? ఏం వింటావు? ఏయ్, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవే. ఎందుకుంటావే? నేను నీకు మంచి జాబ్ చూసిస్తా. ఏం కాదు, లేదు నాకు 16 ఇయర్సే. ఏం కాదు, నాకు తెలిసినోడు ఉన్నాడు, ఎవరిని తెలియదు, 18 అని చెప్పేస్తా. నువ్వు రా, రత్నదీప్లో నీకు పని ఇప్పిస్తా. ఎంతసేపు కూర్చుంటావు మీ మమ్మీతో డాడీతో? నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవాలి కదా. ఇట్లనేనా? పైసలు అడుగుతాయా మీ డాడీ దగ్గర 100 రూపాయలు లేకపోతే ఎందుకున్నావే? ఎందుకన్నాడు నేను మీ డాడీ? నువ్వు రా, 10,000 జీతం ఇప్పిస్తాను నీకు. 100 రూపాయలు కాదు, 10,000 మీ డాడీకి ఎవ్రీ మంత్ 5,000 ముఖానికి కొట్టేసే. ఇట్లా నువ్వు ఏమనుకుంటున్నావు? నీలో గ్రేట్ ఉంది, నువ్వు చేసుకోవచ్చు, 10,000 సంపాదించవచ్చు. కుస నడుస్తూ ఉంటుంది. మీ మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ కదా, మొన్ననే ఇద్దరు పాపం పాస్ అయ్యారు, వాళ్ళు మిస్ అవుతుండ్రు, మాట్లాడుకుంటా. ఆమెకు మమ్మీ లేదు, డాడీ లేదు చిన్నప్పటి నుంచి. మమ్మీ ప్రేమ ఏం తెలుస్తుంది, డాడీ ప్రేమ ఏం తెలుస్తుంది? చూడు, నేను పోయినా రత్నదీప్లా, నన్ను మేనేజర్ చేసిరు. 3 నెలలు నేను మేనేజర్ అయిపోయినా. నేను ఎందుకు? ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు చంపలు వలగొట్టేస్తాయి, చంపలు వాసిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఏమి కొనుక్కుంటా, కొనుక్కో, లేకపోతే లేవు, గెట్ అవుట్, గో. మేనేజర్ చూసి, అమ్మా ఈమె మస్తున్నదరా, ఎవ్వడి తోక ఆడేటట్లు లేదు, ఈమెను మేనేజర్ చేసేద్దామని. బిజినెస్ ఎక్కువ అవుతుంది, అడ్డమూలని అందరూ వస్తారు, పైసలు ఇస్తలేరు. ఈమెను పెట్టేస్తే పెట్టిపో, తీసుకోలేకపోతే లేదు అని అంటదిరా అని మేనేజర్ చేసేస్తారు. చూడు 3 నెలలనే మేనేజర్ అయిపోయినా. ఏమనుకుంటున్నావు? నీ లెక్కుంటే టాయిలెట్లో కూడా పని దొరకదు నీకు అని చెప్తా ఉంటారు. అన్నీ ఏడికెళ్ళి మమ్మీ డాడీని డిసోబే చేయమని దేవుడు చెప్తాడా? ఏం చెప్పిండు దేవుడు? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దాట్ యువర్ డేస్ విల్ బీ, ఎక్కువ కాలం బతకొచ్చు, బ్లెస్సింగ్ రావచ్చు, ప్రాస్పెరిటీ వస్తుంది, నువ్వు తలగా అయిపోతావు, తోకగా ఉండవు. ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పేరెంట్స్ని ఒబే చేస్తే, నీకు నచ్చని నచ్చకపోని, నచ్చుతూనే ఒబే చేయమనండా బైబుల్. మీ పేరెంట్స్ 100 రూపాయలు నీకు లిప్స్టిక్ ఇస్తేనే నువ్వు ఒబే చేయి, లేదంటే వచ్చేసేయి, రత్నదీప్కి వెళ్ళిపో అనడా? ఒబే యువర్ పేరెంట్స్, ఫుల్ స్టాప్, అంతే. నిన్ను తిట్టే నువ్వు ఒబే చేయాలా, నిన్ను ఓడితే ఒబే చేయాలా అనలే. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ నిజంగా నిన్ను కాలబెట్టేస్తున్నారు, కత్తి తీసి ఇట్లా కోసేస్తున్నారు, నిన్ను గలీజ్గా ఏదో చేస్తున్నారు అంటే వచ్చి పెద్దోళ్ళకి చెప్పుకోవాలా, ఇట్లా అవుతుంది, నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి, కాపాడండి అని. ఆ సిచ్యువేషన్లో ఉండొద్దు. నేను అంటలేను మీ డాడీ కత్తి తీసి కోసేస్తే కూడా నువ్వు డాడీని ఒబే చేయాలి అంటలేను. కొంత లిమిట్ ఉన్నది. ఏమవుతుంది? ఫోన్లు. ఇప్పుడు మన దగ్గర మమ్మీ డాడీ గిచ్కా డాడీ వెళ్ళిపోయింది ఎవరినో తీసుకొని, నువ్వు మమ్మీ కాడ ఉన్నావు. లేదంటే మమ్మీ వెళ్ళిపోయింది, డాడీ లేడు. ఏదో ఒకటి చుట్టాలల్లా కిరికిర్లు నడుస్తూ ఉంటాయి. మీ మమ్మీకి అసలు బుద్ధి లేదు, మీ మమ్మీ వేస్ట్ది, అట్లా అసలు మీ మమ్మీ చేసింది అంత తప్పు, ఇది టగా ఏదేదో కూసేస్తూ ఉంటారు. మీ డాడీ చాలా చెడ్డోడు, మీ డాడీ ఇట్లా ఇది అని చెప్పేసి కూసేస్తూ ఉంటారు. ఏమవుతుంది? సేటనిక్ ప్రభావాలు మన జీవితంలో మనల్ని సాడ్నెస్లో తీసుకుపోయే టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ వస్తాయి ఫోన్ ద్వారా. అవతల వ్యక్తి ముగ్గురితో పెళ్లి చేసుకున్నాడు అనుకో, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఏ ఆత్మ వస్తుంటుంది మనకు? కామపు ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, డివోర్స్ ఆత్మ, కొట్లాట యాంగర్ ఆత్మ మన చెవులో పడతా ఉంటుంది. అవునా,
నువ్వు చేయలేదా, ఆ ముగ్గురు నువ్వు చేసుకోలేదా, మమ్మీ ఎందుకు వదిలిపెట్టింది నిన్ను మళ్ళీ? మీ మమ్మీయే ఇట్లా చేసింది, అట్లా చేసింది, నేను మంచోని. టెలిఫోన్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టెలిఫోన్ ద్వారా కూడా మీ జాయ్, మీ పీస్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా ఈ కాలంలో టెలిఫోన్స్ అసలు ఉండకపోతేనే మంచిది. టెలిఫోన్స్ దగ్గర పెట్టుకోకండి. ఫోన్స్ గర్ల్స్ ముఖ్యంగా మీ నంబర్స్ ఎవరికి ఇవ్వకండి. మీకు ఉంటే కూడా మీ పేరెంట్స్, మీ మమ్మీ, మీ డాడీ నంబర్స్ కూడా ఇవ్వకండి ఎవరికి. బాయ్స్ గర్ల్స్కి మీ నంబర్ ఇవ్వకండి. అవసరం లేదు. ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలా? ఏం పని? మీకు చుట్టాలు అవుతారా? ఏమన్నా అవుతారా? ఏం గారు, అవసరం లేదు. ఎందుకు అని అంటే కొన్ని ఆత్మలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మన టెలిఫోన్ ద్వారా కూడా అవుతాయి. అందుకే అంటారు మనం ఫోన్లలో జాగ్రత్తగా ఉండాలా. ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవద్దు. ఫోన్లు, యూట్యూబ్లు అవి ఇవి. బట్టల ద్వారా కూడా డిమానిక్ అటాక్స్ జరుగుతాయి. తెలుసా మీకు? ఇక్కడ కట్టుకున్నది ఏంది? బట్టనా కాదా? తాడే, దారమే. ఆ దారము చున్నీ లెక్క చేయొచ్చు, షర్ట్ లెక్క చేయొచ్చు, కర్చీఫ్ లెక్క చేయొచ్చు, పతంగ్ సంక్రాంతి అది కూడా చేయొచ్చు, మాంజా చేయొచ్చు, గొలుసులా కట్టుకోనికి తాడు చేసుకోవచ్చు, చేతులు కట్టుకోనికి, నడుముకు కట్టుకోనికి, కాళ్ళకు కట్టుకోనికి కూడా చేయొచ్చు. పౌలు ఏం చేసిండు? పౌలు పని చేస్తూ ఇట్లా చేసిండు. ఇట్లా చేసి చెమట మొత్తం చెమట మస్తు, ఆ ఎడారిలా ఆ ఊర్లా మస్తు ఎండ ఉంటుంది. ఇట్లా రాసుకొని ఇట్లా పెట్టిండు. పనులు వచ్చి దాన్ని ముట్టుకుంటే ఏమైంది? స్వస్థత కలిగింది. చెమట కర్చీఫ్. ఏం కర్చీఫ్? హోలీ కాదు. సెంటు పూసుకొని వాసన వస్తలేదు, వేరే వాసన, చెమట వాసన వస్తుంది. వచ్చిందా లేదా? మరి ఈ మంచి బట్ట, మంచి షర్ట్ వేసుకుంటే ఏమొస్తుంది బయటికి? స్వస్థత వస్తుంది కదా. అదే నువ్వు చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ ఈడ చినిగిపోయి ఉంది అనుకో, ఇట్లా బట్టలు ఇట్లా డిజైన్, అది ఇట్లా దారాలు తీసేస్తారు. మరి ఎందుకో మరి అది దారాలు ఇట్లా నడుస్తే శరీరం కనిపిస్తుంది, ఇట్లా నడుస్తే శరీరం బంద్ అవుతుంది, ఇట్లా నడుస్తుంటే కనిపిస్తుంది, ఇట్లా బంద్ అవుతుంది. అవసరమా అది? మళ్ళీ ఇక్కడ చినిగి ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ ఇక్కడనే ఉంటుంది. అది అవసరం ఆడ చూడాలని. సో ఈ చెమట బట్టలతో అనాయింటింగ్ వచ్చిందనంటే ఈ చినిగిపోయిన బట్టలతో ఏమొస్తుంది? కొత్త ఫ్యాషన్స్. ముఖ్యంగా గర్ల్స్కి ఫ్యాషన్స్. బాయ్స్కి కొంచెం ఫ్యాషన్స్ ఉన్నాయి కానీ గర్ల్స్కి ఎక్కువ ఫ్యాషన్స్. ఎంత బట్టలు తక్కువ వేసుకుంటే అంత బ్యూటిఫుల్ ఉందిరా. అబ్బా ఎంత మంచిగా ఉన్నావే నువ్వు. ఫస్ట్ ప్రైజ్. దేనికి ఫస్ట్ ప్రైజ్? క్యాట్ వాక్, ఫ్యాషన్ షో. నువ్వు ఫ్యాషన్ షో చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? ఆమెకు అసలు బట్టలు ఉన్నాయా? మరి ఎందుకు ఆ షో చూస్తున్నాం? ఆ షో చూస్తే ఏమవుతుంది? ఆ బట్టలను చూస్తే నీకేమొస్తుంది? తలంపులా కామపు ఆలోచనలు. స్టార్టింగ్ థాట్తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇమాజిన్, దాని తర్వాత యాక్టింగ్లోకి పోతుంది. కొన్ని టైలర్ డిజైన్లు, అక్క ఇంతలా ఉంటుంది, 300 పేజీల బుక్కు. నువ్వు కొనుక్కున్న బట్ట 500, ఒక్కటే డ్రెస్సు.
ఇక చూడు తిప్పుతూ ఉంటావు, చూడు ఏ డిజైన్ పెట్టాలా ఏ డిజైన్ పెట్టాలా ఏ డిజైన్ పెట్టాలా చూస్తూ ఉంటావు. ఆ డిజైన్ ఎట్లుంటుంది? అన్ని రంధ్రాలు, ముంగట రంధ్రం ఉండాలా, వెనుక పెద్ద రంధ్రం ఉండాలా, చిన్న దారాలు ఉండాలి, ఇట్లా 4 దారాలు, ఇట్లా 2 దారాలు ఉండాలి, జైల్ కణాలు ఎక్కువ ఉండాలా డిజైన్. ఏమొస్తుంది అట్లాంటి బట్టలు వేసుకుంటే? నీ శరీరం ఏంటి? దేవుని ఆలయం. మీ బట్టల ద్వారా ఏం ప్రవలిస్తుంది? అనాయింటింగ్ ప్రవలిస్తుందా? దయ్యాలు, కామపు, వ్యభిచారము, డర్టీనెస్ అవి ప్రవలిస్తున్నాయా? ఏమైపోతుంది? ఆ రోజు మన జాయ్ వెళ్ళిపోతుంది. జాయ్ వెళ్ళిపోయి లస్ట్ వచ్చేసింది. అందుకే మీరు ముస్లిమ్స్ చూడండి, ముస్లిం ఉమెన్ వాళ్ళకి ఫ్యాషన్ చేసుకోనికి లేదా? చేసుకోలేరా వాళ్ళు? ఓన్లీ గింతనే కనిపిస్తుంది వాళ్ళది, కింద కాళ్ళు కూడా కనిపోవు, భూమి ఇట్లా రాసుకుంటా పోతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ కలర్ కూడా ఉండదు, బ్లాక్ ఎందుకు? లోపల ఉండేటిది ఏం కనపడొద్దు. బ్లాక్ వేసుకుంటే లోపల ఉంటే కూడా ఏం కనపడదు. లోపల వేరే డ్రెస్ ఉంటుంది, కనపడదు బ్లాక్ వేసుకుంటే. ఎంటికెళ్ళి కూడా కనపడాయి వాళ్ళవి. ఎండ 50 డిగ్రీలు ఉంటుంది, ఇట్లా ఉంటుంది వాళ్ళు. వాళ్ళకు తెలుసు ఏంటి? నా శరీరం ద్వారా కామం రావద్దు అని తెలుసు. మనము హోలీ స్పిరిట్ ఉన్నాడు, గ్లోరీ ఉంది, ప్రాఫెసీ ఉంది, అనాయింటింగ్ ఉంది, చెయ్యి పెడితే దయాలు పోతున్నాయి, చెయ్యి పెడితే హీలింగ్ అయిపోతుంది. శరీరం చూస్తే కామము, అడల్టరీ. మన జాయ్ లేదు. ఫోన్ కామం, బట్టలు కామం. నేను టెస్ట్ మనీ చెప్తా, టెస్ట్ మనీ చాలా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు నాకు వీడియోస్ వస్తూ ఉంటాయి, మంచి టెస్ట్ మనీ. అసలు ఎంత బ్యూటిఫుల్ టెస్ట్ మనీ ఉంటుందంటే డ్రెస్ మాత్రం గింతే ఉంటుంది. ఇప్పుడు వాడు టెస్ట్ మనీ ఇంటుండా ఏం చేస్తున్నావు? మరి నువ్వు అదే బట్టలు కావాలి నాకు, గీడు ఉంటే ఇట్లనే ఉంటుంది రా భయ్, మనం ఆడ పోదాం, బయటికి పోతే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ఈడు ఏం స్వేచ్ఛ ఉంటుంది, అంత కంట్రోల్ చేస్తారు. అంత కంట్రోల్ రా, ఇదంతా బాగలేదు. జజుబేల్ ఆత్మ ఉన్నది ఇక్కడ, కంట్రోల్ చేస్తారు అంతా. బట్టలు కూడా వేసుకొనియారా? మొత్తం ఇట్లా ఎట్లుంటుంది తెలుసా? బనీను అందరికీ బనీన్ ఇట్లా కింది విరకుంటుంది. ఈడ బనీన్ ఎంత టైట్ ఉంటుంది అని అంటే కొంచెం ఇట్లా 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 ఆకు దాకిందంటే చినిగిపోతుంది, అంత టైట్ ఉంటుంది బనీన్. మసులు చూపించుకోవాలి. ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా చూడు, నేను ఫుల్ ఎంత మసులు ఉన్నది నాకు. దగ్గర వచ్చినావు అనుకో గుడితే మటాచ్ అయిపోవాలా. వీడికెళ్ళి ఈడ నాడ అలాడుతుంటుంది, నడుస్తుంటాడు ఇట్లా ఆ పెండులేం లెక్క. తాత గ్రాండ్ ఫాదర్ క్లాక్ ఉంటుంది. ఏంద్రా అది కిందకెళ్ళి కనిపిస్తుంది అని అంటే, నాడా సార్ నాడా. అవురా, మరి నాడ బయట ఎందుకు ఉన్నదిరా అంటే, స్టైల్ సార్ అది. ఇట్లా నిన్ను చూడాలన్నా, నీ నాడని చూసుకుంటుండాలన్నా. కొత్త స్టైల్ వచ్చింది ఇప్పుడు, కొత్త స్టైల్. లోపల ఒక షార్ట్ ఉంటుంది, బయట ఒక ప్యాంట్ ఉంటుంది. ప్యాంట్ అంతా ఇక్కడ ఉండదు, కడుపు దగ్గర ఈ బెల్ట్ ఇక్కడ ఉంటుంది, ఈడ చెడ్డి కనిపిస్తూ ఉంటుంది. లో వేస్ట్. నీ వేస్ట్ ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా రా వేస్ట్? నీ లోపల చెడ్డి కనిపించాలా? మరి ప్యాంట్ ఎందుకు వేసుకుంటావు? చెడ్డి వేసుకొని తిరగాల. అంత కూడా జ్ఞానం లేదా మనకు? ఫ్యాషన్, కామము. నీ ద్వారా నువ్వు ఎవరి జాయ్ని తీసేస్తున్నావు. నీ ద్వారా కామము, నీ శరీరం, నీ బట్టల ద్వారా, నీ టెలిఫోన్ ద్వారా, నీ యూట్యూబ్ ద్వారా, నీ ఏం వాచ్ చేస్తున్నావు అనేది టాపిక్. ఇది బట్టల టాపిక్ కాదు ఇది. అంటే మన ద్వారా ఎట్లా జాయ్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు టీషర్ట్ మీద ఏముంటుంది? పుర్ర. ఆ పుర్రల తెల్లగా ఉంటుంది,
చర్మం, శరీరం ఏముండదు, ఫ్లెష్ ఏముండదు. కానీ ఆ పూరాల ఈ పండ్లు ఉంటాయి, ఆ పండ్లకి వెళ్ళి రక్తం ఇట్లా డ్రాప్స్ గారుతూ ఉంటాయి. టీషర్ట్ మీద ఇక్కడ డ్రాప్స్, ఇక్కడ డ్రాప్స్ ఇట్లా గారుతూ ఉంటాయి, రక్తం గారుతుంటాయి. ఇట్లా పోతుంటాడు, అరే టీషర్ట్ చూపెట్టరా, అమ్మా ఎక్కడ తీసుకున్నావురా, ఎక్కడ తీసుకున్నావు, ఎంతరా ఇది, 3000. నాకు కూడా ఒకటి కొనివరా. ఏమవుతుంది, నువ్వు దయ్యం నేసుకుంటే ఎవరు పట్టుకున్నారు నిన్ను? దాని లోపల తెరిచి చూడండి, బియ్యం ముక్కలు ఉంటాయి, చిన్న కట్టె లాంటిది ఉంటుంది, ఓ పేపర్ లాంటిది ఉంటుంది, పౌడర్ ఉంటుంది, ఏదో ఒక చిన్న పౌడరు. దాంట్లో ఎందుకు పెడతారు? నిన్ను పట్టేసి ఉంటుంది, అది నిన్ను పట్టుకొని పెడతారు. నువ్వు ఇప్పుడు దాని తాతను తెచ్చి నీ మీద వేసుకుంటే డ్రెస్ మీద ఎట్లుంటుంది? బాగుంటుందా? దయ్యం తెచ్చి నీ మీద వేసుకుంటే బ్లాక్ డ్రెస్, తెల్ల షర్ట్ ఉంటుంది, తెల్ల షర్ట్ మీద మన పాంప్లెట్ ఉంది కదా, ఆ పాంప్లెట్ మీద బ్లాక్ది ఒక దయ్యం లాంటిది ఉంటుంది, అది ఉంటుంది ప్రింటెడ్. ఈడ అది ఇట్లుంటుంది, ప్రింటెడ్ ఉంటుంది. ఇవన్నీ నీ బట్టల ద్వారా నువ్వు నీ జాయ్ని తీసేసి డెత్ వేసుకుంటున్నావు. నువ్వు వీటితోని మనము దూరం అయిపోవాలా. మన మమ్మీ టెలిఫోను, మన డాడీ టెలిఫోను, మమ్మీ డాడీ కొట్లాడుకొని మనకు ప్రాబ్లము, వాళ్ళ మాటలు విని వాళ్ళ దయ్యాలన్నీ మనకు రావడము. డాడీ డ్రగ్స్లు ఉంటాడు, గంజాయిల పట్టబడతాడు, జైలుకి పోతాడు, తాగుబోతాడు, 2-3 వదిలేసిండు, ఎక్కడెక్కడో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. వాళ్ళతోనంతా మాట్లాడితే ఏమవుతుంది? బట్టలతో వస్తుంది, ఫోన్లతో వస్తుంది, వీడియోలతో వస్తుంది, ప్రతి దాంతో వస్తుంది. అందుకే నేను చెప్తా, అవసరం లేదు మనకు ఫోన్లు, అవసరం లేదు మనకు వీడియోలు, అవసరం లేదు, అడ్డమైన ఏమీ అవసరం లేదు అని చెప్తా. Joy is my choice. Joy is your choice. Nobody can remove it, Nobody can force you. You only can do it. నిన్ను నువ్వే చాయిస్ తీసుకుంటావా, వదిలేస్తావా, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేకప్ వేసుకుంటావా, టైలర్ దగ్గర ఎట్లాంటి బట్టలు వేసుకుంటావు, ఏ బట్టలు కొనుక్కుంటావు, ఎవరితో ఫోన్లో మాట్లాడతావు, అసలు నువ్వు మాట్లాడొద్దు అని నేను చెప్తున్నా.